పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది హరిహర వీరమల్లు మూవీ టీం. ఈ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్తో పాటు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. 2 భాగాలుగా ఈ మూవీను రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్నట్లు టీం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ను చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ను షేర్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ఇద్దరు గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. ఈ పోస్టర్తో టీం ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు కూడా చెప్పింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమై దాదాపు 3 ఏళ్లు పూర్తి అవుతున్నా ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన సినిమాలు పూర్తి అవ్వడం, రిలీజ్ అవ్వడం జరిగింది. కానీ హరిహర వీరమల్లు మాత్రం అక్కడే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం, పీరియాడికల్ మూవీ కావడంతో ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడుతూ వస్తుంది. గతంలో సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయేసరికి మరోసారి వాయిదా పడడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హోలీ పండుగ సందర్భంగా సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో పవర్ స్టార్తో పాటు ఇతర నటులు గుర్రాలపై ఉన్నారు. మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా రానుంది. మొఘలుల కాలం నాటి చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఓ వీరోచిత బందిపోటుగా కనిపిస్తారట. అలాగే ఈ మూవీలో బాబీ దేఓల్, అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి, విక్రమ్జీత్, నిధి అగర్వాల్, జిషుషేన్ గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది.